లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఫార్మాసిటీ కోసం భూమి సేకరించాలని అనుకుంది ప్రభుత్వం. అయితే తాజాగా భారీ ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. వేలాది ఉద్యోగాలు సృష్టించే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ రానుంది. ఫార్మాసిటీ బదులు ఇండస్ట్రియల్ కారిడార్ కు స్థానికులు అంగీకరిస్తున్నారు. దీంతో ఫార్మా భూసేకరణ రద్దు చేసి ఇండస్ట్రియల్ కారిడార్ కు రేపు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఫార్మా భూసేకరణ రద్దు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో భారీ ఎత్తున ఫార్మాసిటీ విలేజ్ కోసం భూసేకరణ సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ గతంలో ఇచ్చింది. ఆ మేరకు 1300 ఎకరాలకు పైగా భూమి సేకరించడం, అక్కడ వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక గిరిజనులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన లగచర్ల ఉంది. ఆ లగచర్ల గ్రామంలోనే భారీ ఎత్తున ఫార్మా విలేజ్ కట్టాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో స్థానికులు వ్యతిరేకించారు. ఫార్మాసిటీ వద్దు, తమకు భూసేకరణ నిలిపివేయాలని కూడా డిమాండ్ చేస్తూ అనేక రకాల ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ రద్దు చేస్తున్నట్లు ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో పాటు నోటిఫికేషన్ రద్దు చేస్తూనే పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి. అవసరమైతే 1300 ఎకరాలతో పాటు మరో కొంత ప్రభుత్వ భూమి కూడా అదనంగా కలుపుకొని అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి. అక్కడ గిరిజనులు ఫార్మా విలేజ్ ఫార్మాసిటీ కోసం మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అక్కడ పరిశ్రమలు పెట్టడం, పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడం లాంటి లక్ష్యాలతో ముందుకెళ్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా స్థానికులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఫార్మా సేకరించాలన్న అనుకున్న లక్ష్యం మేరకు నోటిఫికేషన్ రద్దు చేశారు. ప్రస్తుతానికి ఇక ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించడానికి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి భారీ ఎత్తున భూ సేకరణ జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రేపు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ రద్దు చేశారు. దానికి సంబంధించిన గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫార్మాకు సంబంధించిన ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమే నిర్మిస్తున్నాం. ముందుగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అనేక రకాలుగా వెనుకబడింది. దాన్ని పట్టించుకోలేదు, గత పాలకులు కూడా పట్టించుకోలేదు. అందుకే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆ నేపథ్యంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించారు. అది నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న నేపథ్యంలో లగచర్ల అక్కడ ముందుగా ఫార్మాసిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. ఫార్మా వద్దని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి అక్కడ స్థానికులను ఒప్పించి భూసేకరణ చేయడానికి ఇప్పుడు నిర్ణయించారు. సో రేపు ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ రేపు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ ప్రాంతాల్లో భూసేకరణ చేసే అవకాశం కనిపిస్తోంది రమేష్? లగచర్లతో పాటు లగచర్ల ప్రాంతంలోని ఒక 3-4 గ్రామాలను కలుపుకొని ఎక్కువగా అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంది. ముందుగా ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సేకరించాలి. ఆ తర్వాత అదనంగా భూమి కావాలంటే అక్కడ స్థానికులను ఒప్పించాలి. స్థానికులను ఒప్పించి ఎందుకోసం భూ సేకరిస్తున్నాం, అక్కడ ఎటువంటి పరిశ్రమలు వస్తాయి, దానికి సంబంధించి పూర్తిగా స్థానికులకు అవగాహన కల్పించిన తర్వాతనే అక్కడ ఒక 4-5 గ్రామాలకు సంబంధించిన స్థానికులతో ఒప్పించిన తర్వాతనే భూసేకరణ జరపాలనేది ప్రభుత్వం సంకల్పించింది. గతంలో భూసేకరణ సందర్భంగా అధికారులు వెళ్ళినప్పుడు దాడులు జరిగాయి. దాడుల నేపథ్యంలో దానికి రాజకీయంగా కుట్ర చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని స్థానికులను ఒప్పించడం ఒకటి, ఆ తర్వాత భూసేకరణకు సంబంధించి భూసేకరించిన క్రమంలో విలువైన భూమి పోతే ఎటువంటి అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారో ఉద్యోగ హక్కు కల్పించడంతో పాటు భూసేకరణ ధరను కూడా ఎక్కువగా పెంచి అక్కడ స్థానికులను ఒప్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావించింది. అందుకే ముందుగా భూసేకరణ నోటిఫికేషన్ వచ్చే ముందు ఎక్కువ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను మాత్రమే తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి. అవసరమైతే తప్ప స్థానికులకు సంబంధించిన భూములని తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలని అనుకున్నప్పుడు కూడా వాళ్ళని ఒప్పించి అందుకు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు వస్తాయని ముందుగానే చెప్పిన తర్వాతనే భూసేకరణ జరపాలనేది ప్రభుత్వ నిర్ణయం. అలాగే ఎలాంటి పరిశ్రమలకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది రమేష్? నిజానికి
ఫార్మాకు సంబంధించిన కంపెనీలు వస్తే అక్కడ వాతావరణం కలుషితం అయిపోతుంది, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయనేది ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో వచ్చిన ఫార్మాసిటీకి ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా స్థానికులో ఉన్న అపోహని తొలగించడానికి మొత్తానికి ఫార్మాకు సంబంధించిన ఇండస్ట్రీని ఏ ఇండస్ట్రీని కూడా పెట్టొద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పుడు కొత్తగా ఏర్పడే పరిశ్రమలు కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. అక్కడ ముందుగా భూసేకరణ చేసిన తర్వాత ఫార్మా తప్ప ఇతర పరిశ్రమలు అక్కడ కలుషితం కాకుండా ఉన్న పరిశ్రమలు ఏ విధంగా ఉంటాయి, అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. కేవలం ఒక్క పరిశ్రమ అని చెప్పలేము, రకరకాల పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ కారిడార్ ఏర్పాటు చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ శివార్లో ఏ విధంగా కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వస్తున్నారో, బ్యాటరీస్ తయారు చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు తయారు చేయడానికి, రకరకాల ఎలక్ట్రిక్ వినియోగించే కార్లు తయారు చేయడానికి ఇటువంటి వస్తున్న నేపథ్యంలో అటువంటి పరిశ్రమలను ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వాటిని స్థానిక ప్రజలు ఒప్పించే విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో ప్రభుత్వం ముందున్న తక్షణ కార్యాచరణ ఏంటి రమేష్? తక్షణ కార్యాచరణ ఇప్పుడు ఫార్మా సిటీని ఏర్పాటు చేయడం లేదు, ఫార్మాకు సంబంధించింది ఏర్పాటు చేయలేదు, నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం భూసేకరణ రద్దు చేస్తుందని ప్రకటించింది. ఇక తక్షణం ప్రజలను ఒప్పించాలి, ప్రజలను ఒప్పించే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమల లక్ష్యం ఏంటి, ఆ పరిశ్రమల వల్ల అక్కడ వాతావరణం కలుషితం అవుతుందా లేదా అన్న అంశాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవగాహన కల్పించి అక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి, వాళ్ళకి సంబంధించిన అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్న అంశానికి సంబంధించి కూడా ప్రజలను ఒప్పించిన తర్వాత భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ లో ఎక్కువగా ప్రభుత్వ భూమిని ఎక్కువగా సూచించే అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ ప్రభుత్వ భూమి 1300 పైగా ఎకరాలు సేకరించాలనుకున్నప్పటికీ 600 పైగా ఎకరాలు ఫార్మాసిటీ కోసం ప్రభుత్వ భూమి ఉంది, మిగతా 600 ఎకరాలు స్థానికులకు సంబంధించిన భూములు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే రకంగా ఎక్కువగా ప్రభుత్వ భూములని వినియోగించుకోవడానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. కొద్దో గొప్ప ఎవరైనా స్థానికుల భూములు కోల్పోయినా ఆ భూములకు సంబంధించి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ పరిహారం ఏ విధంగా పెంచాలన్న అంశానికి సంబంధించి కూడా ప్రజలకు నచ్చ చెప్పిన తర్వాతనే ఆ భూసేకరణకు సంబంధించిన విధి విధానాలు కూడా ఉంటాయి. ఆ మేరకు ప్రజలను ఒప్పించి వాళ్ళ భూమి సేకరించే విధంగా నిర్ణయాలు తక్షణ నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఫార్మాసిటీ కోసం భూమి సేకరించాలని అనుకుంది ప్రభుత్వం. అయితే తాజాగా భారీ ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, లఘుచర్లలో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ కారిడార్ లో 3 గ్రామాల్లో ఈ ఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలనేది ఒక ప్లానింగ్ ఉండే. ఆ 3 గ్రామాలు లఘుచర్ల, హకీంపేట, పోలేపల్లి, ఈ 3 గ్రామాలకు సంబంధించి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఉండే. ఆ 3 గ్రామాల్లో రైతులు ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించి వ్యతిరేకత చెప్పడం, అలాగే వేరే కంపెనీలు అయితే మేము స్వచ్ఛందంగా భూములు ఇస్తామని కూడా ప్రభుత్వానికి నివేదించినటువంటి నేపథ్యంలో ఆ 3 గ్రామాల్లో ఫార్మా సిటీకి సంబంధించినటువంటి భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి ఈ సేకరణని ఆపేసింది. రేపు ఈ 3 గ్రామాలకు సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటుంది. ఇదంతా కూడా ఆ లఘుచర్ల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రేపు ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు ఈ రోజు లఘుచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఈ 3 గ్రామాలకు సంబంధించి ఫార్మా ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ఏరియాలో టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పొల్యూషన్ ఉండేటువంటి అవకాశం ఉండదు, ఉద్యోగాల నియామకానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణని రద్దు చేసుకుంది. రేపు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.